హాయ్ అండి. అమావాస్య వచ్చింది కదా, అందుకనే గుమ్మడికాయ తెచ్చుకొని ఇలా పసుపు అంతా రాసి పసుపు ఇట్లా అప్లై చేసుకుంటున్నానండి. నేను గుమ్మడికాయకి ఇలా అప్లై చేసిన తర్వాత గుమ్మడికాయ సాయంత్రం అండి ఇది చేయాల్సింది 6-6:30 ఆ టైంలో. అమావాస్య వచ్చింది కదా, అందులో ఆదివారం వచ్చింది. పవర్ఫుల్ అమావాస్య ఈ అమావాస్య. ప్రతి అమావాస్యకి ఇలాగే చేసుకుంటూ ఉంటాను నేను. ఇట్లా గుమ్మడికాయ తెచ్చుకోవడము, తర్వాత ఇలా సాయంత్రం 6-6:30 మధ్యలో ఇట్లా పసుపు అంతా అప్లై చేసిన తర్వాత ఇట్లా బొట్లు పెట్టుకున్న తర్వాత అగరబత్తి ధూపం పువ్వులు పెట్టేసి అగరబత్తి ధూపం వేసేసి పైన ఇలా ఏలగట్టేసుకుంటూ ఉంటాం మేము. ఉట్టి తెచ్చుకొని ఉట్టిలో పెట్టుకొని పైన కట్టేస్తానన్నమాట. ఇది అమావాస్యకి ఇలా కట్టుకుంటే ఇంటికి చాలా మంచిది. ప్రతి అమావాస్యకి ఇలా చేసుకోవడం చాలా మంచిది. కాకపోతే ఈసారి ఆదివారం వచ్చింది, చాలా పవర్ఫుల్ అంట అమావాస్య. అందువల్ల నేను ఇవాళ 6:30 ఆ టైంలో సాయంత్రమేనండి. ఎప్పుడు చేయాలన్నా ఈ గుమ్మడికాయ కట్టుకోవాలి అంటే సాయంత్రం పూటనే కట్టుకోవాలి. పొద్దున మధ్యాహ్నం అలా చేయకూడదంట. అందుకని నేను సాయంత్రమే ఇచ్చేస్తాను. ఇలా అంతా బాగా బొట్లు పెట్టుకున్న తర్వాత ధూపం వేసి పైన ఉట్టిలో పెట్టేస్తానన్నమాట. ఇది దిష్టిగానే ఉండిందంటే కుళ్ళిపోతుంది, దిష్టి లేదనుకోండి అలా వెండిపోతుంది అనమాట. అయితే ఈసారి నాకేమీ దిష్టి లేదు. ముందు కాయ అసలు దిష్టి లేకుండానే ఎండిపోయింది. అంతకుముందు సారి అయితే కుళ్ళిపోయి పడిపోయిందండి కింద అసలు కాయ. ఇలా ఏదన్నా మన ఇంటికి నరదిష్టి బాగా ఉనింది అనుకోండి, ఇలా కట్టుకున్నాం అనుకోండి దిష్టి అనేది రాదు. ఈ గుమ్మడికాయ దిష్టి తగిలింది అనుకోండి మెత్తగా అయిపోయి కింద పడిపోతుంది, అసలు నీరంతా గారిపోతుంది. దిష్టి లేదనుకోండి ఎండిపోతుంది అనమాట. అందువల్ల నేను ప్రతి అమావాస్యకి ఇలా కట్టుకుంటూ ఉంటాను. ఇది ఈసారి మరీ పవర్ఫుల్ అంట, ఆదివారం వచ్చింది కాబట్టి ఇలా కట్టాను. ఇలా కట్టుకుంటే మనకి ఇంటికి నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది.